నా పేరు డాక్టర్ కొట్టేచన, రిటైర్డ్ ప్రిన్సిపల్. డిసెంబర్ 17 పెన్షనర్స్ డేగా పెన్షనర్స్ పాటిస్తూ ఉంటారు. ఆ రోజున సుప్రీంకోర్టు పెన్షన్పై చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. అది కోట్లాది మంది పెన్షనర్స్కు జీవనజ్యోతి అయింది కూడా. దాని కారకుడు ధరమ్ స్వరూప్ నకారా, ఓ రిటైర్డ్ సివిల్ సర్వెంట్. ఆయన 8/10/1978లో పదవీ విరమణ చేశారు. నకారా గారు 1937లో సివిల్ సర్వీస్ పోటీ పరీక్షలు విజయం సాధించి కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్ అకౌంట్ల శాఖలో ప్రవేశించి అక్కడి నుంచి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ప్రాగాడ్ టూల్స్ లాంటి వాటిలో పనిచేశారు. ఆ విధంగా ఆయన 8/10/1978లో రిటైర్ అయ్యే నాటికి వారి పెన్షన్ కేవలము ₹675. బ్రిటిష్ వారి హయాంలో మెకాలా పుణ్యాన ఇంగ్లీషు విద్యను అభ్యసించి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం అన్నాక పదవీ విరమణ తప్పదు కాబట్టి అలా పదవీ విరమణ పొందిన వారి 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు సర్వీస్ చేసినందుకు పదవీ విరమణ అనంతరము అతని పోషణ కోసము ఇచ్చే జీవన భృతిని ఇంగ్లీషులో పెన్షన్ అని అంటారు. కానీ నాటి ప్రభుత్వాలు వారికి పెన్షన్ ఇవ్వక ఇష్టారాజ్యంగా వ్యవహరించేవాళ్ళు. దాంతో ఉద్యోగులు అనిశ్చితిలో అస్థిర జీవితం ఎదురైంది. ఆ రోజుల్లో ప్రభుత్వం పెన్షనర్ల దుస్థితి నిజంగా దయనీయంగా ఉండేది. పెన్షనర్స్ పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేవారు. ప్రభుత్వ సేవలో విలువైన జీవితాలను సమిధులుగా ఆహుతి ఇచ్చిన పెన్షనర్లకు ప్రతి నెల ఏదో భిక్షమిచ్చినట్లు పాలకులు ఈసడించుకునేవారు. గట్టిగా అడిగితే బెదిరించేవాళ్ళు. 1977కు ముందు రిటైర్ అయిన వారికి ఈ దుర్భర పరిస్థితి ఉండేది. అనేక విజ్ఞప్తులతో వచ్చిన సరళీకృత పెన్షన్ విధానం వల్ల లభించే ఆర్థిక ఇతర సౌకర్యాలు 31/3/1979 నాటికి సర్వీసులో ఉన్న వారికి తప్ప అంతకుముందు పదవీ విరమణ చేసిన వారికి వర్తించవని 26/5/1979 తేదీన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇది పెన్షనర్స్కు చాలా ఆందోళన కలిగించి బాధపడ్డారు. అప్పుడు ఈ జటిల సమస్యను తీవ్రంగా తీసుకొని ఇతర బాధితులను కూడా కలుపుకొని డిఎస్ నకారా అధ్యక్షతన సుప్రీంకోర్టులో కేసు నెంబర్ 5939/1980తో ఆర్టికల్ 32 కింద పెన్షన్ హక్కుల కోసం రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టులో వేశారు నకారా గారు. దానిపై అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ ధర్మాసనంలో విడి తుల్జాపూర్కర్, డివి దేశాయ్, ఓ చిన్నపరెడ్డి, ఎస్ జహరుల్ ఇస్లాం ఉన్నారు. ఈ ధర్మాసనం సంక్షేమ రాజ్యాంగం యొక్క బాధ్యతలు, గతంలో వారిచ్చిన తీర్పులను, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగంలోని 14 ఆధునికీకరణ తదితర న్యాయశాస్త్ర అంశాలను పరిశీలించిన తర్వాత 1982 డిసెంబర్ 17వ తేదీన చారిత్రాత్మకమైనటువంటి ఓ తీర్పునిచ్చింది. అండర్ 2 PC వాజ్ ఏబుల్ టు గెట్ బెనిఫిట్ అండ్ పెన్షనర్స్ రివిజన్ అండర్ 4, 5 and 6 CPC అని ధర్మాసనం ప్రకటించింది. ఆ ధర్మాసనం తరపున జస్టిస్ డిఏ దేశాయ్ గారు ఈ తీర్పును ప్రకటించారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైనది. ఈ మహత్తరమైన తీర్పుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రిటైర్ అయిన లక్షలాది పెన్షనర్ల జీవితాలకు చీకట్లు దూరమయ్యాయి. భవిష్యత్తు బాగుపడుతుందని ఈ తీర్పు వచ్చిన దినాన్ని జాతీయ పెన్షనర్ దినోత్సవంగా డిసెంబర్ 17న జరుపుకుంటూ ఉంటారు. తీర్పులోని ముఖ్యాంశాలు: పెన్షన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు. ఉద్యోగికి పెన్షన్ వాయిదా పడినా వేతనం దయాధర్మ భిక్ష కాదు. పెన్షన్ తగ్గించే, రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. ఉద్యోగి తన సర్వీస్ కాలంలో దాచుకున్న ధనం ప్రభుత్వ ఆస్తి కాదు. పెన్షనర్ల మధ్య ముందు రిటైర్ అయిన వారు, వెనక రిటైర్ అయిన వారు అనే గ్రూపులు రావు. ఆర్టికల్ 14 ప్రకారం అలా అనడం కూడా నేరం. తర్వాత సమాన కాలంలో సర్వీస్ చేసి సమాన క్యాడర్లో స్కేల్ ఆఫ్ పేలో రిటైర్ అయిన వారందరికీ పెన్షన్ సమానంగా ఇవ్వాలి. పే రివిజన్తో పాటు పెన్షన్ కూడా పే రివిజన్ చేయాలి. కరస్పాండింగ్ పేకు సమానంగా కరస్పాండింగ్ పెన్షన్ కూడా ఉండాలని తీర్పు ఇచ్చింది. ఇది నిజంగా అంటే పే రివిజన్తో పాటు పెన్షన్ కూడా పే రివిజన్ చేయాలని, కరస్పాండింగ్ పేకు సమానంగా కరస్పాండింగ్ పెన్షన్ కూడా ఉండాలని తీర్పు ఇచ్చింది. నిజంగా చాలా గొప్పది తీర్పు. పెన్షన్లు అనేది పదవీ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితాన్ని స్వతంత్రంగా ప్రశాంతంతో జీవించడానికి చెల్లింపుగా పరిగణించాలి, దయాదాక్షిణ్యం కాదు. పెన్షనర్ సాంఘిక ఆర్థిక న్యాయపరంగా తీసుకోవలసిన చర్యగా ప్రభుత్వం భావించాలని నిర్ద్వంద్వంగా చెప్పింది. పెన్షనర్ సమాజంలో గౌరవంగా జీవించేటట్లు చూడటం ప్రభుత్వ విధి. అలాగే ఈ తీర్పు కారణంగానే రిటైర్ అయిన వారికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల్లాగా 6 నెలలకు ఒకసారి కరువు భత్యం ఇస్తూ ఉన్నారు. ఈ తీర్పు లక్షలాది పెన్షనర్లకు న్యాయం చేసింది.
భవిష్యత్తు పెన్షన్ సంస్కరణలకు దిశానిర్దేశం చేసింది. సమాజ న్యాయంకు ఈ తీర్పు గొప్ప ఉదాహరణ. సంక్షేమ ప్రభుత్వం అనే భావనకి ఇది ఓ బలము. నకారా వ్యక్తిగతంగా పోరాడి సమూహ ప్రయోజనాన్ని సాధించిన మహనీయుడు. పెన్షనర్ల హక్కుల ఉద్యమానికి ప్రేరణ ఇచ్చినటువంటి వాడు నకారా. ఒక వ్యక్తి ధైర్యం లక్షలాది మందికి లాభం చేకూరింది. రాజ్యాంగ విలువలపై విశ్వాసం సడలిపోలేదు. లక్షలాది పెన్షనర్లకు లభించిన వరం ఇది. న్యాయ వ్యవస్థలో ఈ తీర్పు ఒక సువర్ణ అధ్యాయము. ధర్మస్వరూప్ నకారా డిఎస్ నకారా 94వ ఏట 9/7/2009 స్వర్గస్థులై ఆయన పెన్షనర్లకు నిత్య స్మరణీయుడు.